శ్రీరాముడు మహిళా వేషధారణ చేశాడని ఒక కథ ఉందని చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? శ్రీరాముడు సీతా వేషధారణ చేశాడా? ఒక జానపద కథ. ఈ కథను స్మరించిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. తెరచిరాజు అనే ఒక నవలలో స్పర్శ సిద్ధాంతాన్ని ఆ మహానుభావుడు మనకు వివరిస్తాడు. ఆ నవల లాంటి కావ్యం అది. అందులో వినిశ్చేతుం శక్యేన సుఖమితివా దుఃఖమితివా ప్రమోహే నిద్రావా విష విసర్ప కిము మదః ఉత్తరరామచరిత్రలో నాటకంలోని శ్లోకం ఇది. అలా వర్ణిస్తూ చదువుకున్న జ్ఞానమంతా కూడా అనుభవంలోనికి రాకపోతే ఆ జ్ఞానం శూన్యమవుతుంది. కనుక ఏది చదివినా అది అనుభవంలోనికి రావాలి. శ్రీరామచంద్రమూర్తి సమస్తమును తెలుసుకున్నవాడు, అన్ని విద్యలు గరదరామలకమైనటువంటి మహానుభావుడు కదా. అలాంటి ఆ మహానుభావుడికి స్త్రీ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగింది. ఈ వృత్తాంతాన్ని మనం తెరచిరాజు అనే నవలలో చూడవచ్చు. దానితో ఆ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవడం కోసం రాముడు సీత వేషం ధరించాడు, సీతకు రాముని వేషం ధరింపజేశాడు. ఇప్పుడు రాముడిగా ఉన్న సీత తనను సీతగా భావించి సంబోధించగా సీత ఎలా స్పందిస్తుందో అలా స్పందించే ప్రయత్నం రాముడు చేస్తూ ఉండగా, అదే సమయంలో సిద్ధాశ్రమంలో ఉన్న వశిష్ఠునకు ఒక్కసారి తన ఆశ్రమంలో ఉన్న ఒకానొక వ్యక్తి ప్రాణావసాన సమయంలో ఉండగా రాముడిని దర్శించాలి అనే కోరిక వెలిబుచ్చడంతో వశిష్ఠుడు రామచంద్ర అంటూ స్మరించగా ఎలా ఉన్న ఆ రాముడు, సీత వేషంలో ఉండే ఆ రాముడు అలాగే వెళ్ళి ఆ వ్యక్తి ముందట ప్రత్యక్షం కాగా దైవాన్ని ఎలా ఉన్నా గుర్తించగలుగుతారు సాధకులు. మరణావసాన సమయంలో ఉండే ఆ వ్యక్తి కూడా రాముడిని గుర్తించాడు, సీతగానే స్మరించాడు, నమస్కరించాడు, దేహత్యాగం చేశాడు, వైకుంఠం చేరుకోగలిగాడు. రామనవరాత్రులలో సీతారామ కళ్యాణోత్సవ సందర్భంలో కూడా ఈ సందర్భాన్ని అనేకులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ వృత్తాంతాన్ని అక్షరబద్ధం చేసిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. కావ్యం వంటి ఆ నవల తెరచిరాజు.